ఒక్కరు చాలు, ఇద్దరు ముద్దు, ముగ్గురు వద్దు. ఇది ఒకప్పటి పాపులర్ స్లోగన్. మరి ఇప్పుడు ఇద్దరితో ఆపొద్దు, ముగ్గురుంటే ముద్దు, నలుగురైనా పర్లేదు అనేది లేటెస్ట్ ట్రెండ్. దక్షిణ భారతదేశం అంతటా ఇదే మాట వినిపిస్తోంది. మీదేం పోయింది, ఎన్నైనా చెప్తారు, కనేది పెంచేది మీరు కాదు కదా అని జనం విసుక్కున్నా సరే ఎందుకు ఎక్కువ మంది పిల్లల్ని కనాలో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. భవిష్యత్తులో ముంచుకు రాబోయే ప్రమాదాన్ని ఊహించి పిల్లల్ని కనడానికి ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. అసలు దీని వెనుక ఉన్న పొలిటికల్ అండ్ ఎకనామిక్ క్యాలిక్యులేషన్స్ ఏంటి? ఒకప్పుడు జనాభాను నియంత్రించి కేంద్రంతో శభాష్ అనిపించుకున్న దక్షిణాది ఇప్పుడు అదే జనాభా కోసం తాపత్రయపడుతోంది. తమిళనాడులో మూడో బిడ్డను కంటే ఏడాది పాటు జీతంతో కూడిన లీవ్. ఏపీలో మూడో బిడ్డకు ఏకంగా 40,000 రూపాయల నగదు బహుమతి. టెస్ట్ ట్యూబ్ బేబీలకు ప్రభుత్వ సాయం. తెలంగాణలో ఇద్దరు పిల్లల నిబంధన పూర్తిగా రద్దు. ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నారు. అసలు దక్షిణాదిలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? రాబోయే రోజుల్లో సౌత్ ఇండియా ముసలివాళ్ల ప్రాంతంగా మారబోతోందా? జనాభా రేటులో ఉత్తర భారతానికి దక్షిణ భారతానికి ఉన్న తేడా ఏంటి? డీటెయిల్డ్గా చూద్దాం. భారతదేశంలో జనాభా పెరుగుదల ఒక సమస్య అయితే ఇప్పుడు దక్షిణాదికి జనాభా తగ్గిపోవడం ఒక పెను శాపంగా మారబోతోంది. కేంద్ర ప్రభుత్వ నివేదికలు చెప్తోన్న చేదు నిజమిది. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో జననాల రేటు ప్రమాదకరంగా పడిపోయింది. జనాభా స్థిరంగా ఉండాలంటే ఒక జంట సగటున 2.1 మంది పిల్లలకి జన్మనివ్వాలి. అంటే ఇద్దరికంటే ఎక్కువ కనాలి. కానీ దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో ఈ సగటు కేవలం 1.3 నుంచి 1.5 మధ్యకు పడిపోయింది. అంటే ఒకరిని కన్నాక రెండో కాన్పు అవసరమా అని ఆలోచిస్తున్నారన్నమాట. దంపతులు ఇలా ఆలోచించడం వల్లే సౌత్ ఇండియాలో జననాల రేటు ప్రమాదకరంగా పడిపోతోంది. తమిళనాడులో అత్యల్పంగా ఒక జంట 1.3 మందిని కంటుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక జంట 1.5, తెలంగాణలో 1.5 మందిని కంటున్నారు. మరి ఉత్తర భారతంలో ఎలా ఉందో తెలుసా? సపోజ్ బీహార్, ఉత్తరప్రదేశ్ తీసుకుంటే అక్కడ 2.4 నుంచి 3.0 మందిని కంటున్నారు. అంటే ఒక్కరితో ఆపట్లేదు, ఇద్దరిని కంటున్నారు. ఒక్కోసారి ముగ్గురు దాటుతున్నారు. సో ఉత్తరాదిన యువత సంఖ్య ఎప్పటికీ అలాగే కొనసాగుతుంటుంది. కానీ దక్షిణాదిన మాత్రం యువత సంఖ్య తగ్గుతూ ముసలివాళ్లు ఎక్కువ అవడం జరుగుతుంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రాబోయే 10 ఏళ్లలో అంటే 2036 నాటికి సౌత్ ఇండియాలో యువత కంటే ముసలివాళ్లే ఎక్కువగా ఉంటారు. ఇలా చెప్తే చెవికెక్కకపోవచ్చు. ఒక లెక్క చెప్పుకుందాం. 2036 నాటికి ప్రతి 100 మంది పిల్లలకు 100కు పైగా ముసలివాళ్లు ఉంటారు. సపోజ్ ఏపీలో ఓ వీధిలో ఏదైనా పండగ జరుగుతోందనుకోండి, అందులో ఓ 100 మంది పిల్లలుంటే అదే వేడుకలో 121 మంది వృద్ధులు కనిపిస్తారు. ఇక తెలంగాణలో ప్రతి 100 మంది పిల్లలకు 106 మంది ముసలివాళ్లుంటారు. కేరళలో 100 మంది పిల్లలకు 129 మంది వృద్ధులు. తమిళనాడులో అయితే 100 మంది పిల్లలకి ఏకంగా 134 మంది వృద్ధులు ఉంటారు. అంటే భవిష్యత్తులో ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి, ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేయడానికి యువత దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. జపాన్, చైనా దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న డెమోగ్రాఫిక్ క్రైసిస్ ఇప్పుడు దక్షిణాది ముంగిట్లోకి వచ్చేసింది. ఈ ప్రమాదాన్ని పసిగట్టే దక్షిణాది ముఖ్యమంత్రులు రూట్ మార్చారు. సీఎం చంద్రబాబు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పదే పదే చెప్తున్నారు. ఏపీలో మూడో బిడ్డ పుడితే 30,000, నాలుగో బిడ్డ పుడితే 40,000 రూపాయల క్యాష్ ఆఫర్ ప్రకటించారు. అంతేకాదు, సహజంగా పిల్లలు పుట్టిన వారికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తోంది. నేను చాలా సార్లు ఆలోచించాను. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈరోజు మళ్ళీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. ఇటు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికున్న ఇద్దరు పిల్లల పరిమితి రూల్ను పూర్తిగా రద్దు చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మేము ఈనాడు స్థానిక సంస్థల పోటీలో ఈ రోజు ఇద్దరు పిల్లల నిబంధన ఉంటే తొలగించి పిల్లలని అధికంగా కనండి. తెలంగాణ సమాజంకు అవసరం ఉన్నది. దేశాన్ని నిర్మించాలంటే పిల్లలు పెరగాలి. ఈరోజు అని మేము ప్రణాళికలు తీసుకొచ్చి వాళ్ళ సంక్షేమం కోసము, వాళ్ళ అభివృద్ధి కోసం చదువులు కానీ అదేవిధంగా సంక్షేమ పథకాలను మేము తీసుకొచ్చి ఈరోజు మేము
ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాల కాడ నుంచి ఇవన్నీ చేస్తున్నాం. మరోవైపు తమిళనాడులో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్టాలిన్ ఏకంగా 16 మంది పిల్లల్ని కనడం గురించి ఆలోచించాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. இந்த 16 செல்வங்களை பற்றி வாழுங்கள் தான் அன்றைக்கு வாழ்த்தினார்கள். இப்போ யாரும் பார்த்தீங்கன்னா 16 செல்வங்களை பற்றி வாழுங்கள் வாழ்த்துறது இல்லை. அளவோடு பெற்று வளவோடு வாழுங்கள் என்று சொல்லுறோம். ஆனால் இன்னைக்கு நாடாளுமன்ற தொகுதியிலெல்லாம் குறையும் என்ற நிலை வருகிற போது ஏன் அளவோடு பெற்று வளமோடு வாழ வேண்டும் என்று சொல்லுவோம். நாமும் 16 குழந்தைகளை பெற்றுக்கொள்ளலாமே என்று சொல்லக்கூடிய நிலை இன்றைக்கு உணர்வு வந்திருக்கிறது. அதையும் நாம் மறந்துவிடக்கூடாது. దానికి తగ్గట్టే తమిళనాడులో ప్రభుత్వ మహిళా ఉద్యోగులు మూడో బిడ్డన కంటే ఏడాది పాటు జీతంతో కూడిన ప్రసూతి సెలవు ఇస్తామంటోంది విజయ్ ప్రభుత్వం. అయితే విజయ్ ప్రభుత్వం తీసుకున్న ఈ థర్డ్ చైల్డ్ పాలసీని మిత్రపక్షం కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. ఒకప్పుడు జనాభాను తగ్గిస్తే దేశానికి మంచిదని ప్రచారం చేసిన ప్రభుత్వాలు ఇప్పుడు జనాభాను పెంచకపోతే తమ ఉనికికే ప్రమాదమని గుర్తిస్తున్నాయి. ఆర్థిక వృద్ధి రేటు బాగున్నా, ఐటీ రంగంలో దూసుకుపోతున్న జనాభా సమతుల్యత దెబ్బతింటే ఆ వృద్ధి ఎక్కువ కాలం నిలవదు. మరి దక్షిణాది రాష్ట్రాలు ఇస్తున్న ఈ బంపర్ ఆఫర్లు, క్యాష్ ప్రైజులు పడిపోతున్న జననాల రేటును మళ్లీ పెంచుతాయా? కాలమే సమాధానం చెప్పాలి.